తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగియడంతో అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ మళ్లీ ఫైట్ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి బెంజ్ కార్లు డబ్బు తీసుకుని కాంగ్రెస్ నేతలకు టికెట్లిచ్చారంటూ బీజేపీ నేత ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అప్పట్లో దీపాదాస్ మున్షి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలను ప్రత్యక్షంగా ఆధారాలతో సహా చూపించాలని, లేని పక్షంలో 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు రావడంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆమె మళ్లీ ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా తాను క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లుగా బీజేపీ నేత ప్రభాకర్ చేసిన ఆరోపణలపై ఆమె పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం దీపాదాస్ మున్షి నాంపల్లి కోర్టుకొచ్చారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగియడంతో అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ మళ్లీ ఫైట్ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి బెంజ్ కార్లు డబ్బు తీసుకుని కాంగ్రెస్ నేతలకు టికెట్లిచ్చారంటూ బీజేపీ నేత ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అప్పట్లో దీపాదాస్ మున్షి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలను ప్రత్యక్షంగా ఆధారాలతో సహా చూపించాలని, లేని పక్షంలో 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. దీనిపై ఫుల్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఇటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా తో పాటు ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానాయందరు పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కూడా పరువు నష్టం కేసు కూడా పెట్టారు దీపదాస్ మున్షి. అయితే ఈ కేసులో ఈ రోజు నాంపల్లి కోర్టులో విచారణ కూడా జరుగుతుంది. ఈ విచారణ నేపథ్యంలో ఇటు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా హాజరయ్యారు. అయితే ఆమె పై ఆరోపణలు చేయడంతోనే ఆమె కేసు పెట్టడం జరిగింది గతంలో. ఈ కేసు కూడా ఈ రోజు నాంపల్లి కోర్టులో హియరింగ్ రావడంతో కేసు ఇన్వెస్టిగేషన్ విచారణ కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అందరూ కూడా చేరుకున్నారు. దాదాపు హాఫ్ అన్ అవర్ పాటుగా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇటు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణల నేపథ్యంలోనే ఇటు బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరువు నష్టం కూడా పెట్టారు దీపదాస్ మున్షి. సమాధానం చెప్పాలని కూడా ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఆమె ఇటు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ రోజు నాంపల్లి కోర్టులో కూడా విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా ఆమె ఈ యొక్క కోర్టు కూడా హాజరు కావడం జరిగింది. వైశాల్. రైట్. అయితే పరువు నష్టం దావా వేస్తే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కి ఎలా చూడాలి? ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు అయితే ఆయన అయితే స్పందించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రెడ్డి కూడా నోటీసు పంపించారు. దీనికి సంబంధించి హియరింగ్ లో భాగంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు ఇటు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యుడు ఇటు హాజరు కూడా కావడం జరిగింది. అయితే దీనిపై కూడా విచారణ సందర్భంగా అయితే వీళ్ళు తన స్టేట్మెంట్ ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఈ విచారణలో భాగంగా నాంపల్లి కోర్టులో హియరింగ్ కూడా జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి అంటే గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారనేగాయి. దీంతో ఇటు దీపదాస్ మున్షి కూడా బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరువు నష్టం చేశారు. దీనిపై కూడా స్పందించాలని కూడా అప్పట్లో చెప్పారు. అయితే దీనిపై ఇటు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా గతంలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరి దీనిపై అయితే ఈ రోజు నాంపల్లి కోర్టు విచారణ అయితే జరుగుతుంది. ఇటు ఎన్వీఎస్ ప్రభాకర్ కూడా నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై ఏ రకంగా స్పందిస్తారు ఎన్వీఎస్ ప్రభాకర్ పై కూడా చర్చ అయితే నడుస్తుంది. వైశాల్. రైట్. థ్యాంక్ యూ సతీష్.